ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకములో 59వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో ఆ స్వామిని ఏ విధంగా వేడుకుంటున్నాడో చూడండి. ఇందులో భక్తిని స్వార్థమును మిళితము చేసి ఆ స్వామిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు శేషప్ప కవి. పక్షివాహన నేను బ్రతికినన్ని దినాలు గుండెగాండ్రను గోడె కుమతినైతే అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను కన్న తండ్రివి నీవే కమలనాభా మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక ఇనజ భటావలి ఈడిచి కొనిపోగా కరుణతో నా యొద్దగా వలుంచో కొసకు నీ సన్నిధికి పిల్చుకొనియో నీకు సేవకుని చేసి కొనవయ్యా శేషశయదా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, కుంటెవారిని గుడి దురాశచే దుష్టబుద్ధినైతిని. అయినా స్వామి, నువ్వు దయతో నాకు అన్నము వస్త్రాలనిచ్చి నన్ను బ్రతికించు. చనిపోయేనాడు నా ప్రాణములు యమభటులు లాగుకొని పోకుండా దయతో నీ సేవకులను కాపుంచి నీ తావునకు పిలిపించుకొని నన్ను నీ సేవకునిగా చేసుకొను స్వామి అని కోరుకుంటున్నటువంటి పద్యం. జై శ్రీ నరసింహస్వామిని నమః. పక్షివాహన నేను బ్రతికినన్ని దినాలు గుండెగాండ్రను గోడె కుమతినైతే అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను కన్న తండ్రివి నీవే కమలనాభా మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక ఇనజ భటావలి ఈడిచి కొనిపోగా కరుణతో నా యొద్దగా వలుంచో కొసకు నీ సన్నిధికి పిల్చుకొనియో నీకు సేవకుని చేసి కొనవయ్యా శేషశయదా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, కుంటెవారిని గుడి దురాశచే దుష్టబుద్ధినైతిని. అయినా స్వామి, నువ్వు దయతో నాకు అన్నము వస్త్రాలనిచ్చి నన్ను బ్రతికించు. చనిపోయేనాడు నా ప్రాణములు యమభటులు లాగుకొని పోకుండా దయతో నీ సేవకులను కాపుంచి నీ తావునకు పిలిపించుకొని నన్ను నీ సేవకునిగా చేసుకొను స్వామి అని
కోరుకుంటున్నటువంటి పద్యం. జై శ్రీ నరసింహస్వామిని నమః.